లైలా మూవీ సంకనాకి పోయింది రోయ్. చూడండి రా బాబు, ఎన్ని టికెట్లు కావాలంటే అన్ని దొరుకుతాయి, పండుకొని దొరలచ్చు. ఒరే నాయన, ఆ టీడీపీ వాళ్ళను జనసేన వాళ్ళు పట్టుకోరా నాయన, ఎందుకు పరుగు పోగొట్టుకుంటావు? కనీసం నీకు వైసీపీ పార్టీ వాళ్ళు సంఖ నాకు ఇచ్చినారు, ఎందుకురా బాబు నోటి దూల నీకు? ఆ? పాయరా పాయరా, నీ సినిమా సంఖ నాకే పోయింది రోయ్. ఆ? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకుంటారా? ప్రమోషన్స్ కోసం ఎవరిని పిలవాలా? ఫంక్షన్స్కి, ఆడియో ఫంక్షన్స్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి ఎవరిని పిలుచుకోవాలా, ఏం మాట్లాడించుకోవాలా మీరు డిసైడ్ చేసుకుంటారా? పోతారా? ఆ? మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదురా నాయన. చాలా మంది జనాలు, కామన్ మ్యాన్ పీపుల్స్ కూడా రియలైజ్ అయినారు, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కానీ ప్రతి పార్టీలోనూ కొంతమంది ఏముంటారు, అగ్రెసివ్ వాళ్ళు ఉంటారు, పార్టీ సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే ప్రతి పార్టీలోనూ కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు ఆలోచించారు నాయన. ఏం ఆలోచించారు? నీ ఫింగర్ పెట్టావు చూసావా? నువ్వు ఒక్కరికి అంతమంది కలిపి నువ్వు ఫింగర్ పెడితే నీకు ఎంతమంది ఫింగర్ పెట్టారా? ఫింగర్ పెట్టారా, వాళ్ళదే పెట్టారా నోట్లకి మొత్తాన్ని బాగా పెట్టించుకున్నారు. విశ్వక్సేన నాకిపోయింది రోహిణి సినిమా. నిజంగానే చెప్తాను. ఆ? నాకు తెలిసి ఇంత దరిద్రంగా ఈ మధ్య కాలంలో ఇంతో అంతో అంత గుర్తింపు ఉన్నోని కూడా నువ్వు సంక నాకించుకున్నావు అంటే అర్థం చేసుకోరా అది ఎవరి మంచి కోసమో అర్థం చేసుకుని ఇప్పటికైనా మర్యాదగా, నువ్వు ఇంకా పౌరుషం ఈ సినిమా నాన్ని ఆ డిజాస్టర్ చేసినారు కదా అని చెప్పి వాళ్ళ మీద పడ్డావు అనుకో, ఇంకా సంక నాకు తీయదు నువ్వు. ఇది నీకు గుణపాఠం. నువ్వు సినిమాలు చేయాలనుకుంటే ఫ్యూచర్లో నిజంగా ఇది నీకు గుణపాఠం. నీకేం ఎవరో ఒకరు దొరుకుతారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దొరుకుతారు, కానీ ఇప్పుడున్న ప్రొడ్యూసర్ అయితే సంక నాకున్నాడు. కానీ ఇంతకు వచ్చే వాళ్ళనైనా సంక నాకించకూడదు అనుకుంటే దయచేసి రా బాబు, నీకు దండ పెడతారు అయ్యా. నువ్వు ఒకటివే ఏదో కొన్ని కోట్లు తీసుకుంటావు, కానీ రోజు కూలికి పనిచేసే వాళ్ళు వీళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఉం. బతికిచ్చంటారు, కళామతలను బతికిచ్చంటారు దేవుడు.